ఏసే ఏయ్ ఏసావా తొంగ ఏలే మనిషిలాగా పూజలు కొడతాడు దీపాలన్నీ ఆపేశాక అందరి బుద్ధి వందరి బుద్ధి ఏమనుకుంటా మోహన్ సీల్ కూడా అందజేయాలి. ఆలయ ప్రాంగణంలో మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మాకు ఇచ్చేసినటువంటి వారు చక్కని గానంతో గాన కోగిలతోటి మమ్మల్ని అందరినీ అలంకరించారు మోహన్ గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గ్రామం తరఫున, గ్రామ పెద్దల తరఫున, ఆలయ కమిటీ తరఫున. మా హరిహర బాల నాగేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని, జబర్దస్త్లో మీకు తిరుగులేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ రాజు గారిని ఈ యొక్క కార్యక్రమానికి స్ఫూర్తిదాత. మరి వీళ్ళందరినీ ఒక మొబైలైజ్ చేసి మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. వారికి మంచి జరగబట్టే మన ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన తర్వాత అనేక శుభకార్యాలు వారికి కలగబట్టే ఎంతమందికి తీసుకొని వచ్చి మీరు రాండి ఈ ఆలయ ప్రాంగణంలో నేను వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సీరియల్స్ లో అనేకమైనటువంటి పాత్రలు నాకు వచ్చాయి. అటువంటి ఆశీస్సులు శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి అని చెప్పేసి వీళ్ళందరూ మొబైల్ చేసి తీసుకొచ్చినటువంటి రాజు గారికి ఆలయ ధర్మకర్తలు శాలువతోటి పూలమాలతో శీలతో సత్కరించుకుంటున్నారు. సార్ మీ యొక్క ఆదరాభిమానాలు తాత సుబ్బారావు గారు మా మధ్య లేకపోయినా వారి ఆదర్శాలు మీరు పురిపుచ్చుకొని ఆలయ ధర్మకర్త కిలారి బాలకృష్ణ గారు, రామ్ గారు శాలువతో పూలం గుర్తు పూల ఇవ్వండి. మేడం గారు వేసుకుంటారు, ఇవ్వండి. మీరు మంచి పాట కదా, మంచి పాట. ఎందుకురా మీ డోర్ రోజున నా వాయిస్ ఒకటే. మీతో గొడవ వేసుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడికి నేను వచ్చాను. ఏంటి నేను ఏమడిగాను, మీరు ఏం చెప్పారు? ఈ మనిషి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తాడండి. చందమామ ఎక్కడ ఉంటదండి అని అడిగితే ఒక్కటే ఉంటది, ఆకాశంలో ఉంటది అని అబద్ధం చెప్పాడు. నా ఎదురుగా ఇక్కడ ఇన్ని చందమామలు ఉంచుకొని మీరు ఒకటే ఉంటుందని ఎలా చెప్తారు? పుని అదంటే అబద్ధం చెప్పారు, ఈయన అబద్ధం చెప్పాడు. ఈ మనిషికి ఏమైందండి? ఈ మనిషి కూడా అబద్ధాలే చెప్తున్నాడు. అబద్ధం చెప్పారా లేదా? పులులు సింహాలు ఎక్కడ ఉంటాయండి అని అడిగితే జూలు ఉంటాయి అని చెప్పన్నారు. అక్కడ ఏంటండి అన్ని పులులు సింహాలు ఎదురుగా పెట్టుకొని జూలు ఉంటాయని ఎలా చెప్తారు? మీరెందుకు అబద్ధం చెప్పారు చెప్పండి? చెప్తారా చెప్పరా? చెప్పలేదా?